జగత్తులు తన కడుపులో ఉన్నవాడు. ఆయన్ని పడతానంటోంది, కడతానంటోంది, కొడతానంటోంది అని ఇప్పుడు పెద్ద యుద్ధానికి బయలుదేరుతున్న దానిలా సిద్ధమైంది. ఎందుకని తొందరపడి వెళ్ళిపోయింది అనుకోండి, ఆయన ఏమంత తొందరగా దొరికేవాడు కాడు. అందుకని ఆమె ఆ పవిట కొంగు తీసింది, చుట్టూ తిప్పింది, గట్టిగా బిగించి దోపుకుంది. ఆ చీర ఇలా పట్టుకుని కొంచెం కుర్చీళ్ళు పైకెత్తి పక్కకి దోపుకుంది. మరి తేలిగ్గా పరిగెత్తాలి కదూ, ఆ జడ వేసుకున్నది, ఆ జడ తీసింది, గట్టిగా కొప్పు బిగించుకుంది, ఆ పువ్వులన్నీ బాగా కొప్పు లోపలికి దోపుకుంది. అంటే పిల్లాడితో సమానంగా పరిగెత్తడానికి తన యొక్క ఆహార్యము ఎలా ఉంటే ఆనుకూల్యతని పొందుతుందో అంత ఆనుకూల్యతని సిద్ధింపజేసుకుంది. అలాగని గబగబా బయటికి వెళ్ళి చూడకూడదు, కృష్ణ కృష్ణ ఎక్కడున్నావు అంటే ఏమి ఉండడు ఆయన. అందుకని చాలా జాగ్రత్తగా పిల్లిలా నక్కి నక్కి చూస్తోంది. ఏం చేస్తుందో అని వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఏం చెప్పరు, ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఈవిడ ఏం చేస్తుందో చూడాలి వాళ్ళు, అది వాళ్ళ తాపత్రయం. అందుకని చూసింది. ఎక్కడ కనబడ్డాడు? వికచకమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచునొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఏ అవతారంలో ఉన్నా వానరాలంటే ఆయనకి అంత ఇష్టం. ఎందుకంటే మరి రామావతారంలో ఉన్నప్పుడు అంత ఉపకారం చేసేవి కదూ, అందుకని వానరములంటే మహాప్రీతి ఆయనకి. ఆయన ఏం చేశాడు? పక్క ఇంటి దగ్గరికి వెళ్ళాడు. పక్క ఇల్లు అంటే ఇల్లు మారిపోయి ఇంకో ఇల్లు అని కాదు దాని అర్థం. ఆ ఇంట్లోనే వేరొక ప్రాంగణంలోకి అని గోడ దగ్గరకి వెళ్ళి ఇంట్లో ధాన్యం దంపుకునేటటువంటి రోళ్ళు ఉండేవి పూర్వం, కొయ్య రోళ్ళు. ఆ కొయ్య రోలు ఒకటి తిప్పి వేశాడు, బోర్లా వేసి ఆ రోలు మీద ఎక్కి నించున్నాడు. ఎందుకు రోలు మీద ఎక్కి నించోవడం అంటే, ఓ కోతి ఒకటి ఉంది అక్కడ గోడ మీద. ఆ గోడ మీద ఉన్న కోతికి వెన్న పెడుతున్నాడు, దానికి పెడుతున్నాడు, తన తింటున్నాడు. తింటూ ఊరుకున్నాడా? అమ్మ ఎప్పుడైనా రావచ్చు, ఎట్నుంచైనా రావచ్చు, అందుకే దూరంగా వెళ్ళిపోయాడు. ఆటల దగ్గరికి కూడా వెళ్ళలేదు, వెళ్లకుండా ఇక్కడున్నాడు. ఉండి కూడా ఏం చేస్తున్నాడంటే దొంగ భయం నటిస్తున్నాడు. అమ్మ వచ్చేస్తుందేమో, తన్ని కొట్టేస్తుందేమో, తన్ని కట్టేస్తుందేమో, నిజంగా ఏదో పెద్ద భయపడిపోయిన వాడిలా, అమ్మ అమ్మ నువ్వు నాకు పాలు ఇవ్వలేదమ్మా, ఆకలితో వచ్చానమ్మా, పాలు ఇమ్మంటే సగం ఇచ్చావమ్మా, ఇవ్వకుండానేమో పాలు దించడానికి వెళ్ళిపోయావమ్మా, నేను ఎంత ఆకలితో ఉన్నానో నీకు తెలియదమ్మా, యువతలు నాకు ఆకలి ఇలాగే ఉందమ్మా, బయట ఆకలికి పోయామ్మా, నీ వల్లేనమ్మా ఇదంతా అంటున్నాడు. మళ్ళీ ఏడుపు ఆప్ చేసి కాస్త కోతికి పెట్టి కాస్త తను తిని సంతోషపడి మళ్ళీ దొంగేడుపు ఒకసారి గుర్తొస్తే అమ్మొస్తుందేమో అని చుట్టూ చూసుకుంటూ ఎప్పటికప్పుడే మళ్ళీ దొంగేడుపు ఏడుస్తున్నాడు. మిథ్యాసంకులద్భాష్పుడై వికచకమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచున్నొక కోతి పాలు చేయుచున్న బాలుకని. చూసింది పిల్లాడిని, వీడిని పట్టుకోవాలనుకో. ఆవిడ చడి చప్పుడు అవ్వకుండా కాళ్ళకి మంజీరములు ఉంటాయి, ఎంత జాగ్రత్తగా నడిచినా అవి గజ్జలు చప్పుడు అవుతాయి. ఆమె నడుస్తోంది పట్టుకుందామని చూశాడు, చటుక్కుని దూకేశాడు రోలు మించి. దూకేసి ఆ ఇల్లంతా ఎక్కడ చూసిన స్తంభాలు, పూర్వం మండువా ఇళ్ళు అని ఉండేవి, ఎక్కడ చూసిన కొయ్య స్తంభాలతో ఉండి ఇళ్ళు నిర్మాణం చేసేవారు. ఏదో ఆ స్తంభాలు ఎక్కువగా ఉన్నది చూసి విరాటపర్వంలో తిక్కన గారు వర్ణిస్తారు. ద్వంతాకారిత కుంజకుట్టిమ ఘనస్తంభావళీ రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రద్వారమున్ గాతరస్వంతత్రాసకరంబునై దురభివేశంబైన యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకొని చొచ్చన్ భీముడచ్చుగ్రతన్నని. అన్ని స్తంభాలతో ఉంటుందట నర్తనశాల. అలా అనేకమైన స్తంభాలతో ఉంది ఇల్లు. ఈవిడ వెనక పరిగెడుతోంది, ఆయన ముందు పరిగెడుతున్నాడు. ఆయన ఇంత బుడతడం, ఈవిడ తల్లి. ఈవిడ ఎక్కడ పరిగెట్టగలదు ఆయనతో సమానంగా? స్తంభాదికంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టువాని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోదు నేనని ముని ముట్టనిచ్చువాని కాటుక కరగంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గుడబారి పట్టుకొని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడకపు బోడి కరుణతోడ బాలు కట్టదలచే. అది స్తంభాలతో ఉన్న ఇల్లు కాబట్టి ఆవిడ పరిగెడుతోంది. ఆయన చిన్నవాడు, ఏదో పెద్ద స్తంభం చాటున దాక్కునేవాడు. దాక్కుని అమ్మ ఇటు, ఆయన అటు. ఆయన అటు వద్దామని ఈవిడ ఇటు వెళ్ళడం, వాడు ఇటు రావడం, ఆవిడ ఇటు రావడం, మళ్ళీ అటు వెళ్ళడం, అటు వచ్చినట్టుగా పరిగెత్తినట్టు పరిగెత్తడం, ఆవిడ అటు పరిగెత్తేటప్పటికి ఇటు నుంచి పారిపోతూ ఉండడం.
పాపం ఆవిడేమో అలిసిపోతోంది, ఈయనేమో స్తంభం చాటున దాక్కొని ఆవిడటు స్తంభానికి అటు నించుంటే, అమ్మ అమ్మ నా తప్పైపోయిందమ్మా, నేను ఇంకెప్పుడు దొంగతనాలకు వెళ్ళనమ్మా, ఎప్పుడు వెన్న తిన్నమ్మా, అమ్మ నా మాటనమ్మా, ఇవి ఒక్కసారికి వదిలి అమ్మ, అమ్మ నన్ను కట్టకమ్మా, అమ్మ నన్ను కొట్టకమ్మా అంటున్నాడు. దొంగేడు పేడుస్తున్నాడు, కళ్ళు నిలిమేసుకుంటున్నాడు, చేతుల నిండా కాటుక, ఈ బుగ్గల నిండా ఇక్కడ వరకు కాటుకైపోయింది, కళ్ళు ఎర్ర పడిపోయాయి. ఇంకా ఎంతో బడలిపోయిన వాళ్ళ ఈ డొక్కలన్నీ అదిరిపోతున్నాయి, ఉరప్పంజరం అంతా కదిలిపోతోంది. దొంగేడు పేడి చేస్తున్నాడు, అమ్మ నన్ను వదిలిపెట్టమ్మా అంటున్నాడు, మళ్ళీ పారిపోతున్నాడు, మళ్ళీ అమ్మ పెడుతోంది, మళ్ళీ పారిపోతున్నాడు. చూస్తున్నటువంటి గోపకాంతలందరూ నవ్వుతున్నారు, పట్టుకో చూద్దామని. చూసి పట్టరాని తనను కట్టుకున్న తల్లి కరుణ చూచి, అయ్య పిచ్చమ్మా, నన్ను పట్టుకోవడం సాధ్యం కాదమ్మా, లోకంలో నన్ను పట్టుకోవడానికి సాధనాలు లేవు, నా అనుగ్రహం ఒకటే పట్టుబడడానికి సాధనం తప్ప నేను దీనితో పట్టుకుంటానంటే దొరికేవాడిని కాను నేను. కానీ అమ్మా, నువ్వు నేను కొడుకును అనుకుని వెంటపడుతున్నావే, ఇంత బడలిపోయావే, నీ ప్రేమకి లొంగిపోయానమ్మా, దొరికిపోతున్నానని దొరికిపోతే ఆవిడ గూడబారి పట్టుకొని ఆ చెయ్యి పట్టుకుంది. గూడ అంటే ఇక్కడ గట్టిగా పట్టుకుంది, ఇలా పట్టుకుని వెర్రపుచు, ఏ మహానుభావుడు ఇలా సమస్త జగత్తులకు వేలు చూపిస్తాడో స్థితికారుడై ఆయనకి ఇలా వేలు చూపించి మోకాళ్ళ మీద కూర్చుని ఎడంచేత్తో ఇలా గూడ పట్టుకుని గట్టిగా వెర్రపుచు, చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు, వెన్న దొంగ నాకు చిక్కాడని కొడదామనుకుంది కదూ, ఆ ముఖం వంక చూసింది, కొట్టజాలక, ఆ కొట్టలేకపోయింది, చేతులు ఆడలేదు. అది పరమాత్మ స్వరూపం, ఎవరికి సాధ్యం? కరుణతోడబాలు కట్టదలచే, అయ్యో వీణ్ణి కొట్టేయడమా, కట్టేస్తాను అనుకుని, అమ్మ కోపం తాటాకుల మంట, నాన్నగారి కోపం అలా ఉండదు, విద్యుద్ఘాతం. అమ్మకి కోపం వచ్చిందనుకోండి, అమ్మ కోపంలో అంతర్లీనం ప్రేమ, లోపల ప్రేమ నడుస్తూ ఉంటుంది, పైకి కోపం నటిస్తూ ఉంటుంది. కోపం నటనే తప్ప అమ్మకి నిజంగా కోపం వస్తే లోకం ఎక్కడ నిలబడుతుందండి? ఇన్ని మాటలు చెప్పాను రా నీకు, ఉదయం 7 గంటలకల్లా లేచి స్నానం చేసి గబగబా తెమలమని చెప్పానా, 7:30కి లేచావు, నిన్ను హోంవర్క్ లేదన్నావు, ఇప్పుడు లేచి కొడతారమ్మా అని గబగబా హోంవర్క్ చేసావు, 2 చెంబులు పైనుంచి ఏనుగు స్నానంలా చేసేసావు, అంతే ఒళ్ళు తుడిచేసుకున్నావు, ఆ యూనిఫారం సరిగ్గా వేసుకో, టిఫిన్ అక్కర్లేదంటావు, వెళ్ళిపోతావు, బుద్ధిహీనుడా ఎప్పటికి రా బాగుపడతావు నువ్వు అని తిడుతూ ఉంటుంది. ఆ దువ్వెన్న పెట్టి ఇలా పాపిడి తీసేసి తలకాయ కూడా దువ్వుకోకుండా ఇలా బిచ్చగాడిలా పెడతావా ఏమిట్రా అని ఇలా అమ్మ నొప్పి పెడుతోందమ్మా మెదిగా తీయమ్మా అంటుంటాడు. పాపిడి తీసేస్తుంది, తలకాయ దువ్వేస్తుంది, పౌడర్ రాసేస్తుంది, వాడికి ఇన్ని చేసేస్తూ ఉంటుంది, తిడుతూ ఉంటుంది. వాడు బిక్క మొహం వేసుకుని ఏడుస్తూ వెళ్ళిపోతుంటే, అన్నం తినకుండా ఎక్కడ పోతావు, కాస్త టిఫిన్ తినండి, అమ్మ టైం అయిపోతుందమ్మా, స్కూల్ బస్సు వచ్చేస్తుంది అని, ఏం పర్వాలేదులే నువ్వు పుస్తకాలు చదువుకుంటూ ఉండి నేను పెట్టేస్తాను, ఓ పక్క పుస్తకాలు చదువుకుంటుంటే ఇడ్లీ ముక్క పంచదారలో ముంచి వాడు నోట్లో పెట్టి నవ్వును గబగబా అంటుంది. పైకి కోపం, లోపల ఎంత ప్రేమ, వాడు ఇడ్లీ తినకుండా వెళ్ళిపోతాడేమో అని బెంగ తల్లికి. అమ్మ కోపంలో అసలు కోపం ఎక్కడ నిలబడుతుందండి? పిచ్చి తల్లి అమ్మ. ఆ తల్లితనాన్ని ఆవిష్కరించారు పోతన గారు, అసలు అద్భుతం, దానికి కట్టుబడ్డాడు కృష్ణ పరమాత్మ కూడా. ఆ మోకాళ్ళ మీద కూర్చుంది, ఇలా పట్టుకుంది, కానీ కడుపులో బాధ, లేక పుట్టిన కొడుకు, ఇంతమంది నేరాలు చెప్తున్నారు, ఇంట్లో వినలేదా, ఎందుకు బయటికి వెళ్ళి దొంగతనాలు చేస్తావు? ఈ మాట చెప్పలేక కొడుకు మీద అమ్మకి కోపం వచ్చేసింది అనుకోండి, అమ్మ చేసే పని ఏమిటంటే కొడుకుని బహువచనంలో పిలుస్తుంది. భర్తని ఏకవచనంలో ఎప్పుడైనా పిలిచింది అనుకోండి భార్య, పరమప్రీతి ఎందున్నదని గుర్తు. ఎప్పుడు దోషం పట్టి మాట్లాడకూడదు, శాస్త్రం అంగీకరించిన మాట చెప్తున్నాను. ఏ సందర్భాలన్నది నేను సభాముఖంగా చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. భార్య అప్పుడప్పుడు, రోజూ కాదు సుమండి, అప్పుడప్పుడు కొన్ని సన్నివేశాల్లో పరమ సంతోషంలో భర్తని ఏకవచన ప్రయోగం చేస్తుంది అని. 10 మందిలో కాదు, ఏకాంతమన్నది. కొడుకుని ఎప్పుడూ బహువచనం వేది, మీరు అని కొడుకుని ఇప్పుడు అందమ్మ. అమ్మ కొడుకుని బహువచనం వేసిందనుకోండి, పరమ కోపంలో ఉందని గుర్తు. ఏమండో మహానుభావుడు వచ్చారండి మీరు అంతంటే వీడు ప్రోగ్రెస్ కార్డు దిద్దేశాడని గుర్తు. టీచర్ గారు చెప్పేశారనమాట అమ్మకి. అమ్మ కొడుకుని బహువచనం వేసి గౌరవించి మాట్లాడింది అంటే ఖచ్చితంగా కొడుకు ఏదో దోషం చేశాడు అని జ్ఞాపకం. అందుకని ఆమె ఆ కృష్ణుణ్ణి చూసింది, మోకాళ్ళ మీద కూర్చుని ఆ కృష్ణుడి యొక్క గోడ పట్టుకుని
వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడును వెన్న తినరట, చోరత్వం మించుకయును నెరరట, దరిద్రులెట్టి నీతులు కలరే. అయ్యో బాబోయ్, మీరెవరు శ్రీకృష్ణుల వారు కారేంటండి? పాపం ఇలా దొరికిపోయారు. పాపం మీరు ఎప్పుడైనా వెన్న తిన్నారేంటి? మీకు దొంగతనం తెలిసి ఏమిటి? వెన్న అంతా కూడపెట్టుకుని దాచుకుంటున్నాను రా నేను తిందామని. నిన్ను కన్నాను కదూ, కడుపంతా ఖాళీ అయిపోయింది, వెన్నంతా నీ తిందామని నీకు పెట్టకుండా దాచుకుంటున్నానే, అందుకని పాపం పక్కిళ్ళకి వెళ్ళి దొంగతనం చేస్తున్నావే. పాపం నీకేమైనా వెన్న తింటే కదూ, పాపం మీకెప్పుడూ వెన్న తెలియదండి. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా అని అంత గౌరవంగా మాట్లాడిందంటే అదేం ప్రేమ పొంగిపోయి కాదు, కొట్టలేక కోపం విమర్చుకోలేక అమ్మతనం బయటికి వచ్చిందని గుర్తు. దానికి ఆయన లొంగిపోతున్నాడు. ఇంతటి పరమాత్మ దామోదరుడు అవుతున్నాడు. అది ఆ లీల వైభవం. అందుకే దాన్ని ధ్యానం చూసి సమాధిలోకి వెళ్ళిపోయారు కొంతమంది. ఇంతటి పరమాత్మ వశులవ్వడానికి ఇంత ప్రేమ కారణం అని. కాబట్టి ఇప్పుడు ఆవిడ అన్నీ అని వెనక్కి తిరిగి చూసింది. వాళ్ళందరూ పట్టుకో చూద్దాం నువ్వు కూడా అన్నారు కదా, పట్టుకుంది కదా, ఇప్పుడు అదో పెద్ద కితాబ్ సంతోషం. ఆయనతో కాదు వాళ్ళతో అనాలి అన్నమాట. ఏమమ్మా పట్టుకోలేనన్నారుగా, పట్టుకున్నానా లేదా అనాలి. కానీ అదేం పెద్ద గొప్ప విషయమా, దొంగతనం చేస్తే పట్టుకున్నావు, మీ అబ్బాయిని ఇంట్లో పాడు చేస్తే అంటారు వాళ్ళు. అందుకని వాళ్ళతో అందు కొడుకుతో అంటుంది. కొడుకుతో అంటూ వాళ్ళకి ఓ మాట చెప్పాలి. అందుకని ఏరా పట్టెదనని చలముకొనిన పట్టుట బెట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొనం నాకు కాక పరులకు వశమే. ఏమిట్రా ఏమిటో పెద్ద నువ్వు ఎవరికి పట్టుబడవుట, దొంగతనాలు చేసి పారిపోతుంటావుట వెన్న తినేసి. ఏం మిగిలిన వాళ్ళలా అనుకున్నావా పట్టుకోలేకపోవడానికి? నిన్ను కన్న తల్లినిరా నేను పట్టుకోలేకపోయాడు, చూసి అలా పట్టుకున్నాను అంటే ఎవరిని? కృష్ణున్నా వాళ్ళనా? అమాయకత్వం, బేలతనం. అంటే యశోద యొక్క పరిశుద్ధమైన హృదయము ఆవిష్కరింపబడుతోంది అని. పట్టెదనని చెలుమకొనిన పట్టుట పెట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొనం నాకు కాక పరులకు వశమే అంది. ఇప్పుడు కొట్టలేకపోయింది, కట్టేయాలి కదా. కట్టేయాలంటే ఎక్కడికి వెళ్ళకి ఇక్కడే ఉండు, తాడు తీసుకొస్తానంటే ఉంటాడేమిటి ఆయన? ఏమైనా తుర్రు వెళ్ళిపోతాడు. ఈ కార్యక్రమాన్ని మీకు సహ సమర్పించిన వారు దివ్య డైమండ్స్ జాతి రత్నాలు 100% లవ్ సర్టిఫైడ్. మధుక్యూర్ జ్యూస్, చందన గ్రాండ్, బందర్ రోడ్, విజయవాడ. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.